అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చేటప్పుడు వస్తాలే. అన్న ఈరోజు జైల్లో మా పార్టీ సీనియర్ నాయకుడు త్రిపురాంతకం మండలం సంబంధించిన ఎంపీటీసీ 27 ఎలక్షన్స్ అయితే అతను ఎంపీపీ క్యాండిడేటు. ఆ ఎంపీపీ క్యాండిడేట్ని ఆంజనేయుడు గారిని కావాలని అక్రమంగా సంబంధం లేని కేసులను పెట్టి మొన్న ఆ క్యాండిడేట్ మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అడ్డుకున్నారని చెప్పేసి ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు, మళ్ళా గొడ్డలతో అతను చంపబోయాడని చెప్పేసి 307 కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి మిగిలిన సీసీ కెమెరాలు కూడా మొత్తం చూస్తే అసలు ఎక్కడ గొడ్డలు కానీ అటాక్ చేసిన విషయం కానీ ఒక చిన్న గీత కానీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడో వాడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ ఇటువంటి ఏం జరగల. కావాలని కక్షపూర్తంగా ఒక ఎంపీపీ కోసం 18 మంది ఎంపీడీసీలు మా పార్టీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళు అసలు ఎంపీపీ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. కావాలనే ఒకరిద్దరిని లాక్కొని ఒక గ్రూప్ కట్టేసి కావాలని అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు కలిసి కావాలని డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని బందోబస్తు మొత్తం దించేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. అందువల్ల ఆంజనేయుడు గారిని చుట్టానికి వచ్చాము. ఒకటే తెలియజేస్తున్నాను, ఒక చిన్న ఎంపీటీసీని ఒక ఎంపీపీ కోసం మీకు చేతనైతే రేపు జరిగే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే గెలుచుకోండి. అట్లా చేత కాకుండా మా ఎంపీటీసీని తీసుకుపోయేసి వాళ్ళని దాచి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంపీపీలు అవ్వటం నిజంగా అమానుషంగా ఉంది. దయచేసి ఇటువంటి మా పనులు మానుకోవాల్సిందిగా వచ్చినాం. ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఒక డిఎస్పీ అట్లీస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేసిన టైం అన్నా కావాలి కదా. ఆ టైం కూడా లేకుండా మిడ్ నైట్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి నెక్స్ట్ రోజు అరెస్ట్ చేశారంటే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒక డిఎస్పీ విచారణ చేయాలి, విజువల్ తీసుకోవాలి, మిగిలిన చుట్టుపక్కల కూడా విచారించకుండా కావాలని కక్షపూర్తంగా చేస్తున్నారు. దయచేసి మానుకోవాల్సిన కోరుచున్నాం. ఇటువంటి చర్యలను పూర్తిగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా ధైర్యంగా సపోర్ట్గా ఉంటాం. ఈరోజు జగన్మోహన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎంపీటీసీలందరినీ కల్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కూడా కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.